ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 100 మార్క్స్ అని చెప్పినాం కదా. ఓకే రైట్. ఓకే, సో ఏ టాపిక్ నుంచి వెళ్ళి కవర్ అయితే ఒకసారి క్లారిటీగా చూద్దాం మనకి. ఓకేనా, మొత్తము 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాము. ఓకే, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్గా డివైడ్ చేసేద్దాం. ఓకే, క్లారిటీగా ఉంది. సో ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ మీకు జీకే పార్ట్ వస్తుంది. ఓకేనా, జీకే వచ్చేసి ఓవరాల్గా ఓకే వెరీ గుడ్, మొత్తము జీకే 15 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, జీకే వచ్చేసి 15 క్వశ్చన్స్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ మ్యాక్సిమం మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఓకేనా, ఇది వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రతి ఒక్కరు కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో జీకే వచ్చేసి 15 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంగ్లీష్ ఉండదు, జనరల్ స్టడీస్ ఇందులోనే వచ్చేస్తుంది మిక్స్డ్. అర్థమెటిక్ అందరికి అవేర్నెస్ ఉందా కొంచెం? ఓకే వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అని ఉంటుంది. ఓకేనా, జనరల్ సైన్స్. నెక్స్ట్ అరిథమెటిక్, అరిథమెటిక్. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. ఓకే వెరీ గుడ్. సో ఇవి మనకి 4 పార్ట్స్. ఓకే, ఒకసారి క్లారిటీగా ఏ పార్ట్ నుంచి ఎన్ని వస్తాయి క్లారిటీగా చూద్దాం. సో జీకే అంటే ఏంటంటే మనకి స్టాండర్డ్ జీకే మొత్తము. జీకే అంటే ఏంటి, మనకి అన్ని పార్ట్స్ కవర్ అయిపోతాయి. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పార్ట్స్ అన్నిటి, మనకి చిన్నప్పటి నుంచి ఏమేమి చదువుకున్నాము, సోషల్ స్టడీస్, సైన్స్ వచ్చేసి ఇందులో కవర్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి అన్ని జీకే అంటే కరెంట్ అఫైర్స్ కూడా మిక్స్ అయిపోతుంది. ఓకేనా, సో ఇవి 15 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ మొత్తము. జీవశాస్త్రము, మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చిన్న చిన్న బిట్స్ మాత్రమే జీడీ అంటే. ఓకేనా, నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసి 15 క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి 5 క్వశ్చన్స్. 15 + 15 + 15 ఎంత, 45 + 5 మొత్తం ఓవరాల్గా 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా రైట్. సో ఇక్కడ వచ్చేసి మన పార్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అంటే మొత్తం ఓవరాల్గా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 20కి మన టార్గెట్ 20కి 20 వద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి మొత్తం ఎవరు చేయలేడు. ఈవెన్ నేను పోయినా కూడా ఒక క్వశ్చన్ మిస్టేక్ చేయొచ్చు, ఎవరైనా కూడా మాది. ఓకేనా, సో మన టార్గెట్ జస్ట్ 18 పెట్టుకుందాం. 18 టార్గెట్ పెట్టుకుంటే కనీసం 17 కన్నా రావచ్చు, లేదంటే 16 కన్నా రావచ్చు. ఓకేనా, ఎందుకు అంటే మనము ఏదో 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం అంటే ఓకే 20కి 20 టార్గెట్ పెట్టచ్చు. మనం ప్రిపేర్ అయ్యే జస్ట్ 2.5 months ఓన్లీ. ద టైమ్ స్పాన్ ఈస్ ఓన్లీ 2.5 months. ఓకే, 2.5 నెలలు మాత్రమే ఉంది. సో 20 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఈ జీకే క్వశ్చన్స్, జనరల్ సైన్స్ క్వశ్చన్స్, సో మిగతా సార్లు చెప్పేస్తారు కాబట్టి ఓకే రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి అర్థమెటిక్ లో అండ్ రీజనింగ్ లో 15 అండ్ 5 క్వశ్చన్స్ చూద్దాము. సో ఈ రీజనింగ్ లో నేను క్లారిటీగా చెప్తా, కొంచెం టాపిక్స్ ఎక్కువనే ఉన్నప్పటికీ గన్ షాట్ టాపిక్స్ నేను మళ్ళీ క్లారిటీగా చెప్పేస్తాను. ఓకేనా, ఖచ్చితంగా 7-8 టాపిక్స్ మాత్రమే, అందులో నుంచి ఎప్పటికీ రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, లాస్ట్ టైము 5కి 5 అటెంప్ట్ చేసిన వాళ్ళు సార్ 5కి 5 వచ్చేసినాయి అని చెప్పేసి. ఓకేనా, 5 క్వశ్చన్స్ 5 మీరు చెప్పినాయి వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. ఓకే రైట్. సో అర్థమెటిక్ కూడా సేమ్ 15 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. 15 క్వశ్చన్స్ కి అందరూ 12-13 అందరూ 12-13 చేసినామని చెప్పేసి చెప్పారు. అంటే ఓకే, సో మనకి అందరూ 17+. అంటే అది ఎప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు, ఇంకా ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకే రైట్, ఒకసారి క్లారిటీగా చూద్దాము. ఇందులో వచ్చేసి టాపిక్స్ లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్. సో ఇందులోనే నంబర్ సిరీస్ తర్వాత నంబర్ అనాలజీ అని ఉంటుంది. ఓకేనా, సో ఇందులోనే మిక్స్ చేసేస్తున్నా. ఓకేనా, నంబర్ సిరీస్ అండ్ నంబర్ అనాలజీ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకేనా, నంబర్ అనాలజీ. నెక్స్ట్ ఇక్కడ సేమ్ యాజ్ లెటర్ సిరీస్ అండ్ లెటర్ అనాలజీ. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇవి క్లారిటీగా నంబర్ సిరీస్ అంటే బేస్డ్ ఆన్ నంబర్స్ ఉంటుంది. లెటర్ సిరీస్ లెటర్స్ అంటే ఏ నుండి జెడ్ వరకు, A to Z. ఓకేనా, వాటిని బేస్ చేసుకొని ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది. క్లాసిఫికేషన్ అండ్ ఆడ్ మ్యాన్ అవుట్ గా ట్రీట్ చేస్తాము. ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే రైట్. సో ఇది ఒక టాపిక్. క్లాసిఫికేషన్ అంటే డిఫరెంట్ ఉన్నదాన్ని మనము
చూసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్స్. డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అనొచ్చు, డైరెక్షన్స్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్, కొంచెం ఐడియా ఉన్నాయి ఇవేమైనా మీకు టాపిక్స్? ఎస్ఎస్సి జీడీ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఏదైనా మనకి ఈ అర్థమెటిక్, రీజనింగ్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి, ఓకే, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అయినా, ఆర్మీ అయినా, లేదు అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి అయినా, పోలీస్ కానిస్టేబుల్ అయినా, ఏదైనా, ఈవెన్ గ్రూప్ 4 అయినా, ప్రతి ఒక్క దానికి ఇది అందరికీ కీ పాయింట్ అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ లో వీటి నుంచి నేను ఓన్లీ గన్ షాట్ మాత్రమే రాస్తున్నా, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. ఓన్లీ మనకి ఎగ్జామ్లో, ఆర్మీ ఎగ్జామ్లో మాత్రం వచ్చేటి గన్ షాట్ టాపిక్స్ మాత్రమే రాస్తున్నా. ఓకే, దాని తర్వాత నేను ఇంకా వేరే కూడా చెప్తాను, మనకి ఇవి గన్ షాట్ టాపిక్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ర్యాంకింగ్ టెస్ట్ అని ఉంటుంది, ర్యాంకింగ్ టెస్ట్. దాని తర్వాత బ్లడ్ రిలేషన్, బ్లడ్ రిలేషన్. ఇవి ప్రతిసారి కంపల్సరీగా రిపీటెడ్ టాపిక్స్. ఈ 6 టాపిక్స్ కంపల్సరీ, ఈ 6 టాపిక్ నుండి ఖచ్చితంగా ఎవ్రీ క్వశ్చన్, ప్రతి ఒక్క క్వశ్చన్ వీటి నుండే, ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ 5 years నుంచి వీటి నుండే ప్రతిసారి రొటేట్ అవుతున్నాయి. ఓకేనా, సో రైట్. ఇవి వచ్చేసి మనకి బేసిక్ టాపిక్స్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మీ అందరికీ తెలుసు, ఈ సింప్లిఫికేషన్ వచ్చేసి అందరికీ తెలుసు. సింప్లిఫికేషన్ అంటే బాడ్మాస్ రూల్, సింప్లిఫికేషన్. సో అందరికీ మ్యాథ్స్ వచ్చు కదా. సింప్లిఫికేషన్ అంటే బాడ్మాస్ రూల్, మల్టిప్లికేషన్స్, మైనస్లు, ప్లస్లు, డివైడెడ్ బైలు అవి ఉంటాయి. సింప్లిఫికేషన్ అంటే ఏమి ఉండవు ఇంక ఎక్స్ట్రా. ఓకేనా, నెక్స్ట్ సింప్లిఫికేషన్ అంటే అది. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్.